వేపుడు ఎలా చేస్తారు, ఏమేమి కలుపుతారు దాంట్లో అన్నీ కూడా చూసి నేర్చుకోండి. క్వాంటిటీ ఏమి ఉండదమ్మా, ఫిష్ని పట్టించి కలుపుకోండి జాగ్రత్తగా. రా ఫిష్ కానీ రా చికెన్ కానీ ఏదైనా సరే కార్న్ఫ్లవర్ కలపడం అనేది కొంచెం తను రసం పెట్టిందంటే మా సిస్టర్స్ రౌళి హరిత ఏంటి అమ్మ ఏంటి చాలా బాగా మెచ్చుకుంటారు. వాళ్ళైతే చాలా బాగుంది అంటే అంతే. చేప ముక్కలు అయితే తీసుకొని చక్కగా చూడండి, మొత్తం మ్యాగ్నెట్ పిక్స్ ఎవరు ఉండారు, నేను కదా, అన్నీ బాగుంటాయి. హాయ్ అమ్మ, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగారి. అమ్మ, లాస్ట్ వ్లాగ్లో చెప్పాను మీకు, వంజరం చేప వేపుడు వేసి చూపిస్తానండి. వేపుడు ఎలా చేస్తారు, ఏమేమి కలుపుతారు దాంట్లో అన్నీ కూడా చూసి నేర్చుకోండి రండి. ఓకేనమ్మా, వంజరం ఫిష్ అయితే తీసుకున్నాను ఫ్రైకి. దాంట్లో ఏమేమి కలపాలి ఏంటంటే చూపిస్తాను చూడండి. ఫస్ట్ పసుపు వేసేసుకుందాం. మెంతి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి. క్వాంటిటీ ఏమి ఉండదమ్మా, ఫిష్ని పట్టించి కలుపుకోండి జాగ్రత్తగా. అలాగే గరం మసాలా. దీనికి మాత్రం గరం మసాలా కలుపుకొని తీరాల్సిందేనమ్మా. ఒక చిన్న స్పూన్ తల తీసుకొని కలిపేసుకోండి. నూరి నొప్పి, ఇది సాల్ట్ అంటారు కదా. అలాగే కారం ఎవరెంత తింటారో చూసుకోండి అమ్మా. ఫ్రైకి వచ్చేసి ఆయిల్లో వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ కలుపుకున్నా కూడా తప్పులేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక స్పూన్ పెరుగమ్మ సాఫ్ట్నెస్ కోసం. ఎగ్ వైట్ సొన మాత్రం వేసుకోండి, ఎల్లో సొన వద్దు, వైట్ మాత్రం. జాగ్రత్తగా చూసుకోండి ఎల్లో రాకోకుండా. మొత్తం మిక్స్ చేసుకుందాం. అన్ని పొడులన్నీ కలపటం అయిపోయింది. ఏమేమి పొడులు కలిపిన అందరూ చూసారు కదా. చక్కగా ప్రతి ముక్కకి ఎక్కేటట్టుగా కలుపుకోండి ఇలాగా. కొంతమంది దీంట్లో కార్న్ఫ్లవర్ వేసుకుంటారు. కార్న్ఫ్లవర్ వేయటం వల్ల ఏంటంటే అదొక పొరలాగా వచ్చి అది మాత్రం మాడిపోతుంటుంది. రా ఫిష్ కానీ రా చికెన్ కానీ ఏదైనా సరే కార్న్ఫ్లవర్ కలపడం అనేది కొంచెం ఈ రోజుల్లో ఎక్కువైపోయింది అనుకోండి. ఇలా ఎంచుకుంటే చాలా బాగుంటుంది. కలపటం అయిపోయింది. ఒక 1 అవర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో నానే ఉండాలాగా. బాగా ముక్క నానాలి. ముక్కకు ఉప్పు, కారం, మసాలాలు, అల్లం పేస్ట్ అన్నీ ఎక్కాలి. చాలా బాగుంటుంది. 1 అవర్ 2 అవర్స్ వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మొదలు పెట్టుకొని. ఈరోజు మనం పెట్టేది చేపల వేపుడికి రసం పెట్టుకోండి. సాంబార్ ఉన్నా అదే పప్పుచారు ఉన్నా కూడా బాగుంటుంది. రసం అయితే మాత్రం సూపరు. అది మనం పెట్టే రసం వచ్చి టమాటా రసం, ఓన్లీ టమాటా, చింతపండు అనేది అసలు వాడం. దానికి కావాల్సింది కొత్తిమీర, కరివేపాకు. జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. క్లీనింగ్ అయిపోయింది. ఫస్ట్ రసానికి స్టవ్ వెలిగించుకొని వాటర్ పెట్టుకోండి అమ్మా. దీంట్లో పసుపు కలుపుకోండి అమ్మా. ఫస్ట్ సాంబార్కి కానీ రసానికి కానీ దేనికైనా పసుపు ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా. అలాగే తగినంత సాల్ట్ చూసుకోండి వాడేటప్పుడు, చాలా ఐ థింక్. అలాగే ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి అమ్మా. అలాగే టమాటోస్ కడుక్కోండి జాగ్రత్తగా. ఆనియన్ కట్ చేసుకోండి, ఒక ఆనియన్. టమాటాలు చక్కగా టమాటా కటింగ్ ఇప్పుడు చూసుకున్నారు కదా.
మిక్సీలో వేస్తాం కాబట్టి ఇది ఇప్పుడు గ్రైండ్ చేయాలమ్మా. మిక్సీలో వేసి దానివల్ల కొంచెం పెద్ద ముక్క ఉన్నా కూడా గ్రైండ్ అయిపోతుంది. మిరియాల చారు పెడతారు, చింతపండు చారు పెడతారు, రకరకాలు ఉంటాయమ్మా దీంట్లో. మనం ఇంట్లో ఎక్కువగా వాడేది టమాటా రసం. రసం అంటాం కదా, టమాటాతోనే ఎక్కువ చేస్తుంటాం. మీ వదిన దీంట్లో స్పెషల్ ఈ చారులో. తను రసం పెట్టిందంటే మా సిస్టర్స్ రవళి, హరిత ఏంటి, అమ్మ ఏంటి చాలా బాగా మెచ్చుకుంటారు. వాళ్ళైతే చాలా బాగుంది అంటారు. అలాగే ఇందాక మనం కొత్తిమీర కరివేపాకు కడిగి పెట్టుకున్నాం కదమ్మా, దీంట్లో వేసేసుకోండి. ముఖ్యంగా గుర్తుంచుకోండి ఏంటంటే కొత్తిమీరలో కాళ్ళు వస్తుంటాయి ఎక్కువ. మనం కొంతమంది కర్రీస్లో వాడుతుంటాం, ఒకవేళ ఉన్నా కూడా పెద్ద కాళ్ళు సపరేట్ చేసి పెట్టుకుని కాళ్ళు వేస్తే ఇంకా టేస్ట్. దానికి కావాల్సిన స్మెల్ మాత్రమే కాబట్టి కొత్తిమీర కంటే కూడా కొత్తిమీర కాళ్ళు ఎక్కువ వాడండి, సాంబార్కి కానీ రసానికి కానీ. రసంలో కావాల్సినమ్మ వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కందిపప్పు, ధనియాలు, మిరియాలు కొంచెం. ఇవి మొత్తం కూడా టమాటాతో పాటు మిక్స్ చేసుకుందాం. చూడండి ఎలా మిక్సీలు వేస్తాను. తీసుకున్నవన్నీ కూడా దీంట్లో వేసి మిక్సీలో వేసేసుకుందాన్ని. అలాగే కట్ చేసుకున్న ఆనియన్, టమాటాలు కూడా దీంట్లో వేసేద్దాం. ఓకేనమ్మా, గ్రైండ్ అయిపోయింది చక్కగా. మనం కలిపిన పప్పులు కానీ, మిరియాలు కానీ, జీలకర్ర కానీ, వెల్లుల్లిపాయ కానీ. ఉల్లిపాయ ఆల్రెడీ గ్రైండ్ అయిపోయింది, టమాటాలు గ్రైండ్ అయిపోయి దీన్ని రసం అవుతుంది. చూడండి చక్కగా కాగిపోయింది. ఇందాక కొత్తిమీర కరివేపాకు వేస్తాం కదా, ఎండుమిర్చి. ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసుకున్నది కలిపేసుకుందాం. తిప్పుకోవాలని జాగ్రత్తగా తిప్పుకోండి, ఏం కాదు. ఒక సామెత ఒకటి ఉందమ్మా, రసం మరిగి చెడింది, సాంబారు మరగక చెడింది అని. ఇది ఎక్కువసేపు మరగక్కర్లేదు, ఒక 5 minutes ఉంటే చాలమ్మా. అదే సాంబార్ అయితే ఒక 1/2 hour పెడతాం. ముక్కలన్నీ ఉడకాలి, పప్పు వేసిన తర్వాత ముక్కల్లోకి ఆ పప్పు కూడా వెళ్ళాలి కాబట్టి సాంబార్ ఎక్కువసేపు ఉడికించాలి, రసం వచ్చి తక్కువసేపు అమ్మ. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ రసం ఎందుకు పెట్టామంటే అమ్మకి బాగా ఇష్టం. మా అమ్మకి ఆవిడ కూడా కొంచెం తీసుకెళ్ళిద్దాం అనుకుంటున్నాం. ఎనీవేరా, రసం అయితే మీరు మళ్ళీ చూసారు కాబట్టి ఇక ఫిష్ ఫ్రై కూడా చూపిస్తాం చూడండి. రసం మరగట్టు అయితే అయిపోయింది చూసారు కదా, పక్కన పెట్టేసుకుందాం. తాలింపుకి పెట్టేసుకుందాం. వాటర్ అంతా ఎక్కగానే ఆయిల్ పోసుకోవటం, తాలింపు వేసుకోవటం. ఇప్పుడు తాలింపులు అందరూ వేసుకునేది, అందరూ చూసారు కాబట్టి వాటికి కావలసిన తాలింపు దినుసులు డబ్బాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఇంగువ కొంచెం. కడాయి అయితే కాగిపోయింది, ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఆయిల్ కాగిందనగానే ఇక తాలింపు దినుసులు అందరికీ తెలిసిందే. ఓకేనమ్మా, ఆవాలు వేసుకుందాం. ఇక పప్పు దినుసులు, చెత్త కొట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాం తాలింపుకి. అలాగే కడిగి కొలుచుకున్న కరివేపాకు. అలాగే ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ప్రతి తాలింపుకి అన్నిటికీ వేస్తారు కానీ సాంబార్ రసాలకైతే మాత్రం మస్ట్ అండ్ షూర్. ఓకేనండి, మొత్తం తాలింపు అయితే ఎగిపోయింది మొత్తం అంతే. ఓకేనండి,
ఎలాగైతే రసం పెట్టేసాం, చేపలు కూడా చక్కగా ఊరిపోయినాయి. రైస్ కడిగి పెట్టేసుకుందాం. ఓకేనమ్మా, స్టవ్ వెలిగించేసుకున్నాం. రైస్ అయితే పెట్టేశాను. కుక్కర్లో కొంతమంది కొన్ని టైమ్స్ విజిల్స్ వస్తుంటాయి, కొన్ని టైమ్స్ తక్కువ ఎక్కువ చూసుకోండి. మీరు వండే విధానాన్ని బట్టించి, ఉన్న కుక్కర్ ఉన్న పొజిషన్ బట్టించి. కొంచెం ఎయిర్ వస్తున్నప్పుడు విజిల్ పెట్టుకున్నాను. కుక్కర్కి అందరికీ తెలుసు, చెప్తున్నాను. ఓకేనమ్మా, చక్కగా ఫిష్ అయితే ఊరిపోయింది. మొత్తం మసాలాలు అన్నీ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోమని చెప్పాను కదా. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్, లేకపోయినా కూడా సపరేట్గా ఉంచొచ్చాము. అది ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఇబ్బంది పడక్కర్లా. ఎనీవే, ఇప్పుడు ఇటు ఎంచుకుందాం. ఓకేనమ్మా, రైస్ పెట్టేసుకుందాం. కళాయి కూడా పెట్టేసాను కదా. ఒక్కొక్క చేప ముక్క నీట్గా ఎంచుకోండి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఆయిల్ పోసుకోవటం, ఎంచుకోవటం. ఆయిల్ అయితే పోసుకున్నాను. చక్కగా సిమ్లో పెట్టుకున్నాను, లో ఫ్లేమ్లో. చేప ముక్కలు అయితే తీసుకొని చక్కగా చూడండి, మొత్తం మ్యాగ్నెట్ అయిపోయింది. సూపర్గా అయిపోయింది. కుక్కర్ పైన కొంచెం స్మోక్ వస్తుంది, చూసారు కదా. అప్పుడు విజిల్ పెట్టేసుకున్నాం. ఫిష్ చేసుకున్నాను. కొంచెం ఫిష్ ఫ్రై. ఎప్పుడు ఏదో కూర ఉప్పన్న వేసుకోండి అమ్మా. దీంట్లోకి రసం వేసుకుందాం. రసం పెట్టాం కదా. చూసారు కదా కొంచెం ఫ్రై ఎలా ఉందో. రసం కూడా బాబుకి సరిపడంత వేసుకోండి. టమాటా రసం. ముళ్ళుండదు నాన్న, మంచిగా చాలా బాగుంటుంది. వెరీ టేస్టీ. ముళ్ళతో ఎలా ఉంది? బాగున్నా? సరే, నాకే నవ్వుడిపోతుంది నువ్వు తింటే. వెరీ గుడ్, సూపర్ నాన్న. రసం ఎలా ఉంది? రసం కూడా బాగుంది. అదిరిపోద్ది, సమస్య లేదు. ఎవరు ఉండారు? నేను కదా. అన్నీ బాగుంటాయి. ఎనీవేరా, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వదిలిన తర్వాత ఫోన్ చేస్తాం. బాబు గారు ఫోన్ చేస్తున్నాడు. వాడికి ప్రిపరేషన్ హాలిడేస్ అంటారు కదా, ఎగ్జామ్ ముందు. రేపు ఎగ్జామ్ ఉంది బాబుకి, రేపు వెళ్తున్నాడు. ఓకే అమ్మా, చూసారు కదా. ఎనీవే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.